రోజుకో శ్లోకంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత కర్మ సన్యాస యోగము 11వ శ్లోకం నుంచి 5 శ్లోకాలు నేర్చుకుందాం. కాయేన మనసా బుద్ధ్యా కైవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. అది శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా, కాయేన మనసా బుద్ధ్యా, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి, కేవలైరింద్రియైరపి, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి, యోగినః కర్మ కుర్వంతి, యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అన్నమాట. సంగం త్యక్త్వాత్మశుద్ధయే, సంగం త్యక్త్వాత్మశుద్ధయే, యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే కాయేన మనసా బుద్ధ్యా కైవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. 12వ శ్లోకం. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అది శ్లోకం. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా, యుక్తః కర్మ ఫలం త్యక్త్వా, యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్ఠికీం అన్నమాట. శాంతిమాప్నోతి నైష్ఠికీం. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ, అయుక్తః కామకారేణ, అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే, ఫలే సక్తో నిబధ్యతే. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అది శ్లోకం. సర్వకర్మాణి మనసా, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి, సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి, నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్, నైవ కుర్వన్న కారయన్. 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. న కర్తృత్వం న కర్మాణి, న కర్తృత్వం న కర్మాణి, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః, లోకస్య సృజతి ప్రభుః, లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం, న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే, స్వభావస్తు ప్రవర్తతే. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. 15వ శ్లోకం.
నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అన్నమాట. తేన ముహ్యంతి జంతవః తేన ముహ్యంతి జంతవః నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 11వ శ్లోకం నుంచి మళ్ళీ ఒకసారి కలిపి చదువుకుందాం. కాయేన మనసా బుద్ధ్యా కైవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు నేర్చుకున్నాం.